హాయ్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్. ఏపీ కానిస్టేబుల్ గురించి ఒక అప్డేట్ ఇస్తానండి. ఏంటంటే అయోమయంలో కానిస్టేబుల్ అభ్యర్థులు ఉన్నారు, యాడ్ మార్క్స్ అభ్యర్థులు అలానే ఉన్నారు, హోమ్ గార్డ్స్ అభ్యర్థులు అలానే ఉన్నారు. అసలు మెయిన్స్కి క్వాలిఫై అయిన వాళ్ళు ఇంకా నిరాశలోనే ఉన్నారండి. పూర్తిగా వివరిస్తాను. హోమ్ గార్డ్ న్యూ పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. ఆ అప్డేట్ కానిస్టేబుల్ యాడ్ మార్క్స్ ఫైనల్ హియరింగ్ అండి. దాని గురించి కూడా వివరిస్తానండి. చివరి వరకు చూడండి, ఎవరు కూడా స్కిప్ చేయకుండా సగం సగం విని కామెంట్లు చేయకండి దయచేసి. సో ముందుగా మన ఛానల్ చూసినట్లయితే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. కానిస్టేబుల్ యాడ్ మార్క్స్ అండి. ఈ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మన జరగాల్సిన హీరింగ్ జరగలేదండి. ఎందుకు జరగలేదంటే ఇది కానిస్టేబుల్ యాడ్ మార్క్స్ వాళ్ళు గత 2.5 years నుంచి పోరాటం చేస్తున్నారండి. ఇప్పటి వరకు కూడా వాళ్ళు అలానే పోరాటం చేస్తూనే ఉన్నారు. వాళ్ళకి న్యాయం జరిగిద్దని. వాళ్ళకి సింగిల్ బెంచ్లో జడ్జిమెంట్ కాపీలో ఏముందంటే ఆ కేసు కొట్టివేసిన జడ్జిమెంట్ కాపీలో 3 marks మాకు కలిసే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి ఆర్డర్ కాపీలో ఇచ్చామని చెప్తున్నారండి. అయితే అది ఫైనల్ హియరింగ్ జరగాల్సి ఉంది. కాకపోతే కోర్టు నెంబర్ 19లో సెషన్ జరగడం లేదండి. జరగకపోవటం వల్ల వాదనలు జరగలేదు. అంటే కోర్టే మన లీవ్లో ఉన్నట్టుంది. లీవ్ అంటే ఆ జడ్జి గారు లీవ్లో ఉన్నట్టుంటారు. సో అందువల్ల వాదనలు జరగలేదండి. అయితే ఇది ఫైనల్ హియరింగ్ జరిగితే వాళ్ళకి మంచి జరుగుతుందా లేదనేది తెలుస్తుందండి. నెక్స్ట్ హియరింగ్ ఎప్పుడు ఉంటుంది ఏంటి అనేది మీకు పూర్తి వివరిస్తాను. పాపం వాళ్ళు చాలా కష్టపడుతున్నారండి యాడ్ మార్క్స్ వాళ్ళు. వాళ్ళకు కూడా ఇదే చివరి అవకాశం అని చెప్తున్నారు. సో వాళ్ళకు కూడా వాళ్ళల్లో న్యాయం ఉంటే దేవుడి దయ వల్ల వాళ్ళకు కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో ఇదండి యాడ్ మార్క్స్ గురించి. యాడ్ మార్క్స్ అప్డేట్ నెక్స్ట్ ఎప్పుడు హీరింగ్ ఉంటుంది ఏంటనేది మీకు తెలియజేస్తాను. కానీ అది ఫైనల్ హీరింగ్ అండి. అది జరిగితే వాళ్ళకి అవుట్పుట్ ఏంటనేది తెలిసిపోద్ది. ఓకే. కానిస్టేబుల్ మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి అండి. ముందు ప్రిపేర్ అవుతూ ఉండండి. నోటిఫికేషన్ క్యాన్సిల్ అయిపోతుంది, ఇది జరగదు, హోమ్ గార్డ్స్ మళ్ళీ పిటిషన్ వేశారు, ఇవన్నీ అపోహలు వదిలి మీ ప్రిపరేషన్ మీరు ప్రయత్నం చేసుకోండి. కాంపిటీషన్ ఏం లేదు అనుకుంటూ ఉంటారు. కట్ ఆఫ్లు ఎక్కువ రీచ్లో ఉంటాయి. దయచేసి మీ ప్రిపరేషన్ మీరు ముందుగా మీరు ప్రిపేర్ అయ్యి మీ కళను సాకారం చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ నోటిఫికేషన్ ఏమవుతుంది ఏంటనేది సెకండరీ. అది ఎవరని చెప్పలేం కదా. సో ముందు మీ ప్రిపరేషన్ మీరు కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే పాయింట్ నెంబర్ 3, హోమ్ గార్డ్స్. వీళ్ళు కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ మీద పిటిషన్ అయితే ఫైల్ చేయడం జరిగిందండి. ఎందుకు ఫైల్ చేశారంటే హోమ్ గార్డ్స్ స్పెషల్ కేటగిరీగా పరిగణించలేదని చెప్పేసి మళ్ళీ న్యూ పిటిషన్ ఫైల్ చేశారు. ఎందుకు పరిగణించలేదంటే ఈవెంట్స్లో వీళ్ళకి జనరల్ అభ్యర్థులతో పాటుగా సమయం ఇచ్చారు. మాకు స్పెషల్గా సమయం ఇవ్వాలని న్యూ పిటిషన్ ఫైల్ చేశారు. అయితే ఎగ్జామ్ డేటు అనౌన్స్మెంట్ చేశారు. అయితే మాకు సంబంధించిన సుప్రీంకోర్టులో ఇంకా నడుస్తుంది వీళ్ళ హోమ్ గార్డ్ కేసు. May 1st హీరింగ్ ఉంటుందంట. సో అది ఎటువంటి కంక్లూడ్ అవ్వకుండానే ఎగ్జామ్ డేట్ ఎలా ఇచ్చారు ఏంటని చెప్పేసి ఇంకా సుప్రీంకోర్టులో ఇంకా ఎటువంటి కంక్లూడ్ రాలేదు. అది వచ్చిన దాకా ఎగ్జామ్ డేటు ఎలా ఇస్తారని చెప్పేసి వీళ్ళు మళ్ళీ న్యూ పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. ఇప్పుడు హీరింగ్కి వస్తుంది ఏంటనేది తెలియజేస్తాను. ప్రతి ఒక్కరూ ఈ నోటిఫికేషన్ ఏమైపోతుంది ఏంటనేది ఆలోచించకుండా మార్క్స్ వాళ్ళు ప్రయత్నం చేసుకుంటారు. హోమ్ గార్డ్స్ వాళ్ళు హోమ్ గార్డ్ ప్రయత్నం చేసుకుంటారు. మెయిన్స్ క్వాలిఫై అయిన వాళ్ళు మీ ప్రయత్నాలు మీరు చేసుకుని చదువుకోండి హ్యాపీగా. ప్రతి ఒక్కరూ మీ ప్రయత్నాలు మీరు సఫలం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నానండి. థ్యాంక్ యూ.